ఫేక్ అఘోరి, లేడీ అఘోరి. అసలు మళ్ళీ ఏమైంది? ఎవరిని బలాత్కారం చేయబోయాడు? ఏం జరుగుతుంది? అఘోరి అనే పేరుకంటూ ఒక వాల్యూ ఉంది. ఆ పేరుతో పిలవాలా, ఆ పేరుని పలకడానికి కూడా చిరాగ్గా ఉంది. వీడు అసలు అఘోరి కాదు. వీడిది సిద్దిపేట దగ్గర. వాడి పేరు శ్రీనివాస్. ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యాడు. అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం పేరుతో బూడిద రంగు పూసుకొని ఎర్రగా లిప్స్టిక్ పూసుకొని తిరుగుతున్నాడు హ్యుండై i20 కారులో. సోషల్ మీడియా వాడతాడు, మొబైల్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వీడిని తిడతారు, పొగుడతారు, అన్నీ ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కేసు పెట్టరు, ఈయన బొక్కలో వేయరు, ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వరు. ఇది మ్యాజిక్. మరి రీసెంట్గా ఏం జరిగింది అంటే, శ్రీవర్షిని ఒక అమ్మాయిని లోబర్చుకున్నాడు. ఎలా లోబర్చుకున్నాడు అంటే, ఆవిడ దేవుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, అమ్మ అనుకుంటూ ఆ లోకంలో జనరల్గా ఎప్పుడు ఎలాగైతే ఉన్నారో అందరూ మీరు నేను లాగా ఉన్నారో అలా ఉండేది. ఈ అమ్మాయికి మత్తుమంది ఇచ్చాడో లేకపోతే ఏదైనా మరుగుమందు లాంటిది ఏదైనా పెట్టి ఉండొచ్చేమో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని పలకరిస్తే నాకు అమ్మా నాన్న వద్దు, అఘోరి కావాలి, నేను వాడితోనే ఉంటాను, వాడితోనే పడుకుంటాను అని చెప్తుంది. వీడు ట్రాన్స్జెండర్ అంటే ఈక్వల్ టు లేడీ. అయినా సరే వీడికి ఆ బుద్ధి పోలేదు, మగ బుద్ధి పోలేదు. పైశాచిక ఆనందం కోసం మీ చెల్లి మీకు కావాలి అంటే నాకు సిగరెట్లు, బీర్ బాటిల్, కాండోమ్ ప్యాకెట్స్, కొన్ని స్నాక్స్ ఇవి తీసుకొని రండి. 2 రోజుల తర్వాత మీ చెల్లిని పంపిస్తాను. పవిత్ర యుద్ధం జరగాలి, ఇది లోక కళ్యాణం కోసం అని పనికి మాలిన ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. బాధ్యతగా చెప్పాలి అంటే ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఇప్పుడు ఏడుస్తున్నారు. వాళ్ళ అన్నయ్య బాధ వర్ణాతీతం. ఇదేంటి అని అడిగితే ఆ లేడీ అఘోరి అన్నవాడు బండబూతులు తిడతాడంట వీళ్ళని. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా పైశాచిక ఆనందం కొన్ని నేను వర్ణించలేను, ఎందుకంటే ఆవిడ స్త్రీ కాబట్టి. ఈ శ్రీవర్షిని అనే అమ్మాయి దాన్ని ఏమంటారు, హ్యూమన్ వేస్టేజ్ షిట్, వీటిని కూడా వాడు ముట్టుకుంటాడంట ఆవిడని వాష్రూమ్కి పంపించి. ఇలాంటివి చేస్తున్నప్పుడు వాడిని ఉంచకూడదు, జనంలో ఉంచకూడదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఏదో చేసేసి వాడిని జనంలోకి రాకుండా చూడాలి. వీడి వల్ల యూత్ పాడయ్యే ప్రమాదం ఉంది. వీడిని ఎవరు ఏమనట్లేదు కాబట్టి వీడిలాగా ఇంకొకరైనా తయారయ్యి హాయిగా బైకో కారో వేసుకొని మేము కూడా అఘోరి అని తిరిగితే ఎవడు ఏం పీకడు, దేన్నైనా తగులుకొని రుద్దుకుంటే కూడా ఎవరేమీ చేయరు అయినటువంటి ఆలోచన కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకా చాలా గలీజ్గా ఉన్నాయి, కానీ అవి నేను చెప్పకూడదు, చెప్పడం రాదు నాకు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్. నా చేతిలో స్క్రిప్ట్ లేదు, నేను ఎక్కడ చూడను, రాసుకోను. ఈ చూసేసి చెప్తాను నేను మైండ్లో ప్రిపేర్ అయ్యి. కాబట్టి ఈ బూతు పదాలు చెప్పలేను, అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ.